రీసెంట్గా తెలంగాణ జీడిమెట్లలో ఒక మర్డర్ ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే సొంత కన్న తల్లినే కన్న కూతురు ప్రేమించిన వాడి సపోర్ట్తో హత్య చేసింది. ఇది చాలా దారుణమైన ఇన్సిడెంట్. అసలు ఏం జరిగిందన్న విషయాలన్నీ వీడియోలు చెప్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ తేజశ్రీ అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. ఈ తేజశ్రీ అనే అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఒక 8 నెలల క్రితం ఈ శివ అనే ఒకటితోని లవ్లో పడింది. లవ్లో పడ్డ సంగతి కూడా వీళ్ళ అమ్మకి తెలుసా అంట. ఎవరు? ఈ తేజశ్రీ వాళ్ళ అమ్మ, ఇప్పుడు ఎవరైతే చనిపోయినారో ఆమెకి తెలుసు అంట. ఆమెకు తెలిసి కూడా ఒక 4-5 సార్లు ఆ శివ అంటోడు ఇంటికి వస్తే కూడా వాళ్ళ అమ్మ రానిచ్చిందంట. ఓకే, ఇక్కడ ల్యాక్ ఆఫ్ పేరెంటింగ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక కట్ చేస్తే ఈ తేజశ్రీ గురించి మాట్లాడదాం. శంకినేషం వేయడం, చెప్పింది వినకపోవడం, ఫోన్ ఎక్కువ వాడడం, ఇన్స్టాగ్రామ్లో 10వ తరగతిలో ఇన్స్టాగ్రామ్ వాడి లవ్ చేసిన ఇంటికి రానిపించేంత నీచమైన పరిస్థితికి వచ్చింది పేరెంటింగ్ అనేది. సో కట్ చేస్తే ఈ శివ అనే తోడు ఎవడైతే ఉన్నాడో వీడు డీజే ఆపరేటర్ అంట. దాని మీద ఒక ఇంటర్మీడియట్ ఏమో చదువుతుండంట. వాడు చదువుతుండా లేదో మనకు తెలీదు. సో ఏమైందనంటే రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ ఈ శివ అనేటోడు ఈ తేజశ్రీ అనే అమ్మాయిని తీసుకొని లేపుకొని వెళ్ళిండంట. లేపుకొని వెళ్తే వీళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అమ్మాయి కనిపించలేదని మిస్సింగ్ కేసు ఫైల్ చేస్తే వాళ్ళు కిడ్నాప్ కేసు కింద తీసుకొని ఆ శివ అనేటోని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళి ఒకరోజు లాకప్లో ఉంచి వాడిని రిమాండ్లో ఉంచారు. బేసిక్గా రిమాండ్లో ఉంచిన బయటకు వదిలేయొద్దు. వాడిని బయటకు వదిలేయడం వల్ల ఈరోజు ఈ మర్డర్ జరిగింది. ఏం చేశారు? ప్లాన్ ఏంటి అని అంటే ఈ తేజశ్రీ అనే అమ్మాయి ఎలా చేసైనా మా అమ్మని చంపితే తప్ప మనకు అడ్డు దొలగదు, మా అమ్మని చంపేద్దామని చెప్పేసి బలవంత పెట్టి ఖచ్చితంగా చంపాలని చెప్పేసి ఆ శివ అంటోని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాడు వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి వచ్చి చున్నితో మెడను చుట్టేసి సుత్తితో దారుణంగా కొట్టి చంపారంట. కొట్టి చంపి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ ఇంకా బ్రతికే ఉంటే శివ ఇంకా బ్రతికే ఉంది, రా 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 అని తేజశ్రీ అనే అమ్మాయి వాడిని పిలిచి మళ్ళీ చంపేసిందంట. ఇంత దారుణమైన పరిస్థితికి రావడానికి గల కారణం ఏంటి? ఒకటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఒకటి ఉంది, అండ్ ఇంకొకటి ఈ కోవిడ్ రావడం వల్ల ఈ పోరగాళ్ళకి ఫోన్ ఇవ్వడం వల్ల ఇది ఒకటి చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉంది. అండ్ ఇంకొకటి పేరెంటింగ్. అసలు వాళ్ళ అమ్మ అట్లా యాక్సెప్ట్ చేస్తుంది నాకు అర్థం కాదు. అండ్ ఇంకొక విషయం చెప్పనా, ఈ శివ వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో ఈ శివగాడ అమ్మని చంపిన తర్వాత సంపిదెంగడమే కరెక్ట్ అనిపిస్తుంది అని మాట్లాడుతున్నాను. అసలు మీ బుద్ధులు ఏడబోయినాయి, మీ బతుకులేంటి, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? కొంచెమన్నా సిగ్గు బుద్ధి అనేది ఏమైనా ఉందా? మనుషులు చచ్చిపోతున్నారు, హ్యుమానిటీ లేదు కొంచెం కూడా. ఆమె అట్లా మాట్లాడుతుంది. వీళ్ళ అమ్మేమో తెలిసి కూడా వాళ్ళతో ప్రేమ నడిపించి స్టార్ట్ చేసింది. ఆ ఫోన్ ఇచ్చి ఇన్స్టాగ్రామ్, ఇదంతా ఎంత దారుణమైన ల్యాక్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ పేరెంటింగ్, ల్యాక్ ఆఫ్ సోషల్ అవేర్నెస్. వీటన్నిటికీ కారణం ఏంటి? మనం ఏమని చేస్తాం?